నమః. శ్రీ బటుగనాథాయ నమః. శ్రీ మహాగణాధిపతే నమః. వారాహి నవరాత్రి మధ్యలో మనము చతుర్థ అంటే 4వ రోజు ఏ విధంగా పూజ చేసుకోవాలనేది తెలుసుకుంటాం. 4వ రోజు సూర్యోదయ సమయంలో చతుర్థి తిథి, ఆ తిథికి అధిష్టాన దేవత గణపతి. తదుపరి పంచమి తిథి, ఆ తిథికి అధిష్టాన దేవత సర్పము. సూర్యోదయ సమయంలో అశ్లేష నక్షత్రము, అశ్లేష నక్షత్రానికి అధిష్టాన దేవత సర్పము. అశ్లేష నక్షత్ర తదుపరి మనకి మఘా నక్షత్రం, మఘా నక్షత్రానికి అధిష్టాన దేవత పితృదేవతలు. ఆ రోజు ఉదయము విష్టీకరణం అంటే విష్టి భద్రాకరణం కూడా ఉంది. ఆ భద్రాకరణానికి అధిష్టాన దేవత మనకి యమధర్మరాజు. సూర్య ఆత్మకారకుడు, సూర్యుడు ఆత్మకారకుడు. అంటే ఆ రోజు ఆదివారం రోజు పితృదేవతలకి ఆత్మకి ఆత్మ తృప్తి చెందనికి అతి ఉత్తమ యోగం ఉంది. అయితే ఆ రోజు అమ్మవారు ఒక ఆరాధన ద్వారా మీ ఎవరైతే యాక్సిడెంట్లో చనిపోయినారో, లేకుంటే ఏదైనా ఇబ్బంది పడి చనిపోయినా, లేకుంటే ఎవరైనా ఆత్మ పీడ ఉందో వాళ్ళందరికీ ఆ ఒక అమ్మవారి అనుగ్రహం ద్వారా మీరు ఏ విధంగా ముక్తి ప్రసాదించవచ్చు ఇప్పుడు నేను మీకు తెలియచేస్తాను. అంటే మీరు కన్ఫ్యూజ్ కాగలరు, అరే నవరాత్రుల మధ్యలో ఈ చనిపోయిన మాటలు, ఈ పితృదేవతల మాటలని ఈయన ఏం పంతులు ఈ విధంగా చెప్తున్నారని మీరు అనుకోవచ్చు. ఈ కాంట్రవర్సీ రావచ్చు. కానీ ఇక్కడ మీకు చిన్న క్లియారిటీ ఇచ్చేస్తున్నాను. ఈ విధమైన శ్లోకాలు దుర్గా సప్తశతిలో చాలా ఉన్నాయి. కానీ ఒక శ్లోకంలో ఒక్క లైన్ మాత్రమే మీకు చెప్తున్నాను. ఎందుకంటే ప్రతిదీ చిన్న వీడియోలో చెప్పడం సాధ్యం కాదు. చతుర్థ అధ్యాయంలో 8వ శ్లోకంలో స్వాహాసివే తృప్త పితృగణస్య అంటే పితృదేవతలకి తృప్తి పరిచేది అమ్మవారే. స్వాహారూపంలో దేవతలకి, స్వధారూపంలో పితృదేవతలకి తృప్తి చెంది వాళ్ళకి తృప్తి ఇచ్చి పితృదేవతలకి మోక్ష ప్రదానం చేసేది స్వయంగా అమ్మవారే. ఈ విధంగా చతుర్థ అధ్యాయంలో దేవికి స్తుతి చేయబడ్డది. కాబట్టి మీ జాతక చక్రంలో రాహు సూర్య కలయిక, సూర్య మీద రాహు ఒక దృష్టి, చంద్రుడి మీద రాహు దృష్టి, కేతు దృష్టి ఉన్నట్లు అయితే మీ జాతక చక్రంలో పితృదోషాలు అనేవి ఉంటాయి. మనకి 29వ తారీఖు ఆదివారం రోజు మీరు అమ్మవారికి మన నూలు ప్లస్ బెల్లంతో 2 కలిపి చేసిన పదార్థాలు అమ్మవారికి నివేదించి, ఎర్రటి పుష్పాలతో అమ్మవారికి పూజ చేసి, అదేవిధంగా తెల్లటి పుష్పాల ద్వారా కూడా అర్చన చేసి, ఆ ఒక నూలు బెల్లంతో చేసిన ప్రసాదానికి ఆవుకు కానీ పెడితే, లేకుంటే నూలు బెల్లం మీరు ఆ రోజు పూజ చేసిన తర్వాత అమ్మవారికి సమర్పించి దేవాలయంలో ఏ పంతులు గారికైనా దానం చేసిన మీ సమస్త పితృ దోషాలు తొలగిపోయి మీరు పితృదేవతల అనుగ్రహం పొంది, ఇంకా విశేషంగా ఎవరికైనా సంతానం అవతలేదన్నా వాళ్ళకి పితృదోషమే. పితృదేవతల అనుగ్రహం ద్వారానే మీరు సంతానం పొందగలుగుతారు. కాబట్టి మనకి వచ్చే అతి అద్భుత యోగానికి మీరు ఉపయోగించి ఆ అమ్మవారు పూజ చేసి అనుగ్రహం పొందాలని ఆశిస్తూ శుభం భూయాత్. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.